సింహరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబంలో చిన్న చితక ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో రాహుతో కలుస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వీరికి అష్టమ శని కూడా నడుస్తోంది. అన్నీ మనకే తెలుసు, మనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు అనే అహంకారం ఎక్కువగా ఉంటుంది. అది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. జీవిత భాగస్వామితో సఖ్యతగా లేకపోవడం, నాకు ఎవరు అవసరం లేదనుకోవడం కొన్ని మూర్ఖత్వం అవుతుంది. ఏదైనా సరే కూర్చుని పరిష్కరించుకోవాల్సిన పోయి 10 మందిలోనూ పంచాయతీ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అటువంటి వాళ్ళు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే భవిష్యత్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వీరికి అష్టమ శని నడుస్తోంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పరంగా కూడా చిన్న చితక ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం చెప్పదగినది. ఖర్చుల విషయంలో జాగ్రత్త ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పొచ్చు. కాంట్రాక్టులు చేద్దాకా వచ్చి చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ఎంత వస్తుందో ఖర్చు దానికి 2 రెట్లు ఉంటుంది. ఖర్చుల విషయం మనక జాగ్రత్త వహించాలి. సంతానం విషయంలో కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానం మంచి సంబంధం చూసి వివాహం చేయాలని మీరు ఏదైతే కోరుకుంటారో అది సంతానం వ్యతిరేకించడం, వాళ్ళకి నచ్చట్టుగా వాళ్ళు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఒక మానసికమైన మనోవేదనకు గురవడం కూడా జరిగే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా సరే సంతానంతో, జీవిత భాగస్వామితో చర్చలు జరిపిన తర్వాతే ఒక నిర్ణయం వచ్చాక ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టం దీనికి ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. అయితే ఈ అష్టమ శని నడుస్తున్న వల్ల ప్రతి పని నిదానంగా ఉండడం, ఉద్యోగం చేయదాకా వచ్చి చేజారిపోవడం, అదేవిధంగా వీసా కోసం ప్రయత్నం చేస్తే అది లేట్ అవ్వడం ఇటువంటివి ఉంటాయి. విదేశాల్లో ఉన్న వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అది కొంతకాలం పెండింగ్ పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం, అదేవిధంగా శనివారం నాడు ఎవరైనా బ్రాహ్మడికి వస్త్రదానం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.